హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మరొక మంచి స్టోరీతో మీ ముందుకు వచ్చాను. ఈరోజు నేను మీకు చెప్పే స్టోరీ ఏంటంటే సౌందర్యవతి పార్ట్ 4. స్టోరీ చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. చివరి వరకు చూడండి. కోరికలు తీరటం లేదని ఆమె ఏం చేసిందో ఈ స్టోరీలో తెలుసుకోండి. నేను మీకు ఈ స్టోరీ ఎందుకు చెప్తున్నానంటే ఈ స్టోరీలో జరిగిన సంఘటనలు మీ జీవితంలో ఎదురైనప్పుడు అప్రమత్తంగా ఉంటారని. అలాగే ఈ స్టోరీలో మీకు కనిపించే క్యారెక్టర్స్ మీ నిజ జీవితంలో ఎదురైనప్పుడు వాళ్లతో కూడా అప్రమత్తంగా ఉంటారని మిమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ఈ స్టోరీ చెప్తున్నాను. మన ఛానల్ కొత్తగా చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక స్టోరీలోకి వెళ్దాం పదండి. మామయ్య దగ్గరికి వెళ్ళి చైన్ బాగుంది అని చెప్పా. మామయ్య నన్ను పిలిచి పక్కన కూర్చో అన్నారు. నేను వెళ్ళి కూర్చున్నా. ఇంకో బాక్స్ నా చేతికిచ్చారు. నేను ఓపెన్ చేస్తే లోపల బుట్ట కమ్మలు ఉన్నాయి. నచ్చాయా అని అడిగారు. చాలా బాగున్నాయని చెప్పా. నాకు ఇంకో కవర్ ఇచ్చారు. దాంట్లో నిన్న నాకు నచ్చిన ఇంకో చీర ఉంది. అదెప్పుడు తీసుకున్నారు అని అడిగా. నీకు నచ్చిందని నాకు అర్థమైంది, అందుకే తీసుకున్నా అని చెప్పారు. నువ్వు హ్యాపీగా ఉన్నావా అని అడిగారు. నేను చాలా హ్యాపీగా ఉన్నాను అని చెప్పా. ఆయన నా దగ్గరికి వచ్చి, నువ్వు ఈ విషయంలో ఆనందంగా లేవని నాకు తెలుసు. మొన్న రాత్రి నిన్ను చూశాను అన్నారు. నాకు ఇంకో షాక్ తగిలింది. నేను కోరికల్ని తీరుస్తాను. నిన్ను ఇష్టపడే ఒక మగాడిగా అడుగుతున్నా. నాతో ఇష్టమైతే రాత్రి ఇప్పుడిచ్చిన చీర కట్టుకో అని అన్నారు. నేను నిన్ను ఎప్పటికీ ఇబ్బంది పెట్టను. నువ్వు మనస్ఫూర్తిగా నాతో ఉండాలి. అదే నా కోరిక. నువ్వు బాగా ఆలోచించి నిర్ణయం తీసుకో అని ఇంకోసారి ముద్దు పెట్టి వెళ్ళిపోయారు. మావయ్య చెప్పినవి అన్నీ ఆలోచిస్తూ కొంచెం సేపు ఉండిపోయాం. తర్వాత మా ఆయన దగ్గరికి వెళ్ళా. నాన్న పని మీద బయటికి వెళ్ళారు. సాయంత్రం వస్తారని చెప్పారు మా ఆయన. నేను వంట చేస్తూ కూడా ఆలోచించా, మామయ్య కోరిక కరెక్టేనా అని. ఆ రోజు రాత్రి మామయ్య నన్ను చూసినా నన్ను లొంగ తీసుకోకుండా, నీకు మనస్ఫూర్తిగా ఇష్టం ఉంటేనే నా రూమ్కి రా, లేకపోతే వద్దు అని చెప్పడం నాకు నచ్చింది. పోనీ నేనేమైనా పతివ్రతనా? కాదు కదా. పెళ్లికి ముందే సార్తో అన్నీ జరిగిపోయాయి. మామయ్య కూడా 50కి దగ్గరలో ఉన్నా బాగుంటాడు. అందులో నన్ను బాగా చూసుకుంటాడు. నాకు ఇంత మంచి జీవితం ఇచ్చాడు. నేను ఎలాగూ నా కోరికలు తట్టుకోలేకపోతున్నా. మామయ్యతో అయితే ఎవ్వరికి అనుమానం కూడా రాదు. ఇలా ఎన్ని ఆలోచించినా మామయ్యతో వద్దు అనుకోవడానికి ఏ కారణాలు కనిపించలేదు. అలా ఆలోచిస్తూ వంట చేసి ఆయనకి తినిపించాను. నేను కూడా తిని పడుకున్నా. సాయంత్రం లేచి టీ పెట్టి మా ఆయనకిచ్చి నేను తాగాను. అమ్మకి కాల్ చేసి చాలాసేపు మాట్లాడాను. తర్వాత వంట చేసి ఆయనకి తినిపించాను. నాన్న వస్తారు, నువ్వు మెలకువగా ఉండి ఆయనకి అన్నం పెట్టు అని చెప్పారు మా ఆయన. నేను మంచంలో పడి ఉన్న పరిస్థితి అర్థం చేసుకొని నాన్న నీ పుట్టినరోజుకి బట్టలు, గోల్డ్ కొనివ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది అన్నారు మా ఆయన. అవునండి, మామయ్య చాలా మంచివారు అని నేను అన్నాను. నాకు కాలు బాగా నొప్పిగా ఉంది. ఎక్కువ నొప్పి ఉంటే వేసుకోమన్న టాబ్లెట్స్ ఇవ్వు, ప్రశాంతంగా రేపటి వరకు పడుకోవచ్చు అని అన్నారు ఆయన. ఆయనకి టాబ్లెట్స్ ఇచ్చాను. రాత్రి 9కి ఇంటికి వచ్చారు మామయ్య. నేను పొద్దున ఉన్న చీరలోనే ఉండేసరికి బాధగా మొహం పెట్టి లోపలికి వెళ్ళారు. అన్నం పెడతాను రండి అని పిలిస్తే వచ్చి ఏం మాట్లాడకుండా తిని ఆయన రూమ్కి వెళ్ళిపోయారు. మామయ్య బాధగా ఉండటం నాకు నచ్చలేదు. నేను తిని మా బెడ్రూమ్కి వెళ్ళి పడుకొని ఆలోచిస్తూ ఉన్నా, మామయ్య దగ్గరికి వెళ్ళాలా వద్దా అని. ఎన్ని రకాలుగా ఆలోచించినా వద్దు అనుకోవడానికి కారణం ఏం కనిపించలేదు. పక్కన చూస్తే మా ఆయనేమో ప్రశాంతంగా పడుకున్నాడు. నేను లేచి వెళ్ళి స్నానం చేసి మామయ్య నాకిచ్చిన చీర కట్టుకొని, పూలు కూడా పెట్టుకొని, పొద్దున మామయ్య ఇచ్చిన బుట్ట కమ్మలు పెట్టుకొని, మామయ్య మా ఆయనతో నాకు ఇప్పించిన చైన్ కూడా తీసుకొని మామయ్య రూమ్ వైపు వెళ్ళా. తలుపు దగ్గరికి వేసుంది. గడి పెట్టలేదు. తలుపు తీసి ఒక అడుగు లోపలికి పెట్టా. తలుపు సౌండ్కి మామయ్య గుమ్మం వైపు చూసి నేనక్కడ ఉండేసరికి పరుగులాంటి నడకతో నా దగ్గరికి వచ్చారు. నేను మామయ్య ఇచ్చిన చీర కట్టుకొని సిగ్గుతో తల వంచుకొని ఉన్నాను. అంటే నీకిష్టమేనా అని అడిగారు. అని తలూపాను. ఆనందంగా నన్ను హక్ చేసుకున్నారు. నాకు కొంచెం మొహమాటంగా ఉంది. 2 నిమిషాలకి నేను కూడా సహకరించా. నన్ను మంచం మీద పడుకోబెట్టి పక్కకి వెళ్ళి ఆయన తెచ్చిన కవర్స్ తెచ్చారు.
ఒక దాంట్లో మల్లెపూలు ఉన్నాయి. అవి తీసి మంచమంతా చల్లారు. ఒక రోజా పువ్వు నాకిచ్చి, నీ ప్రేమ కూడా నాకు కావాలి అని అన్నారు. నేను గట్టిగా హక్ చేసుకున్నా. ఇంకో కవర్ నుంచి స్వీట్స్ బయటికి తీసి నా నోట్లో ఒకటి పెట్టి మామయ్య తిన్నారు. నాకేదో కొత్త అనుభూతి వచ్చింది. అరగంటకి అలసిపోయి రొప్పుతూ, ఎలా ఉంది కోడలా అన్నారు. చాలా బాగుంది అని చెప్పా. ఆ రోజు రాత్రి మొత్తం 4 సార్లు మామయ్య అలసిపోయాడు. నా పుట్టినరోజు చైన్కి ఏదో సంబంధం ఉంది. మా సార్ కూడా నా పుట్టినరోజు నాకు గిఫ్ట్గా వెండి చైన్ ఇచ్చారన్న విషయం గుర్తొచ్చి ఆలోచిస్తూ మామయ్యని పట్టుకొని పడుకున్నా. పొద్దున లేచేసరికి 6 అయింది. నేను మామయ్య రూమ్ నుంచి మా రూమ్కి వచ్చి స్నానం చేసి వెళ్ళి టీ పెట్టి మా ఆయన్ను లేపి టీ ఇచ్చాను. మామయ్య రూమ్కి వెళ్ళి మామయ్యని లేపాను. నన్ను చూసి మీదకు లాక్కున్నాడు. అబ్బా వదలండి మామయ్య, రాత్రి మొత్తం నిద్రపోనివ్వలేదు, మళ్ళీ పొద్దున్నే మొదలెట్టారా, నా వల్ల కాదు అంటూ బయటికి వచ్చేశా. నేను టిఫిన్ చేసి మా ఆయనకి తినిపించి మామయ్యని టిఫిన్కి పిలిచాను. నేను వడ్డిస్తూ ఉంటే నన్ను ఒళ్ళో కూర్చోబెట్టుకొని, నీకు నచ్చిందా అని అడిగారు. ఏంటి అని అడిగాను. రాత్రి జరిగింది నచ్చిందా అన్నారు. నేను సిగ్గుతో తలదించుకున్నాను. నువ్వు సిగ్గు వదిలి నాతో ఫ్రీగా ఉండు అంటూ దగ్గరికి తీసుకున్నారు. అమ్మో ఇప్పుడు మొదలు పెట్టొద్దు మామయ్య అని లేచి వంట రూమ్కి వెళ్ళిపోయా. మామయ్య తిని బయటికి వెళ్ళారు. నేను వంట చేసి మా ఆయనకి పెట్టాను. 1:30కి మామయ్య వచ్చారు. ఫ్రెష్ అయ్యి భోజనంకి వచ్చారు. నేను వడ్డిస్తూ ఉన్నా. మామయ్య నన్ను పక్కన కూర్చోబెట్టుకొని నాకు కూడా తినిపించారు. నాకు చాలా ఆనందం వేసింది. చెయ్యి కడుక్కొని వెళ్తూ, ఒక్కసారి రూమ్కి రా అని అన్నారు. నేను అన్నీ సర్ది మామయ్య రూమ్కి వెళ్ళాను. మామయ్య ఒక కవర్ ఇచ్చారు. దాంట్లో టీషర్ట్, ప్యాంటు, 2 నైటీలు ఉన్నాయి. ఒకసారి వాటిల్లో నిన్ను చూడాలి అని ఉంది అన్నారు మామయ్య. అబ్బో అయ్యగారికి కోరికలు ఎక్కువయ్యాయి అని బయటికి వచ్చేశా. ఆ రోజు రాత్రి భోజనమయ్యాక వెళ్తూ, వాడు పడుకున్నాక నా రూమ్కి వచ్చేసేయి అన్నారు. మా ఆయన బాగా నిద్రపోయాక 11 గంటలకి మామయ్య ఇచ్చిన పింక్ నైటీ వేసుకొని మామయ్య దగ్గరికి వెళ్ళాను. నైటీలో చాలా అందంగా ఉన్నావే కోడలా అంటూ దగ్గరికి తీసుకొని అరగంటకి అలసిపోయాడు. నేను మామయ్యని గట్టిగా హక్ చేసుకొని, నీకు బానిసైపోయాను మామయ్య అని ముద్దు పెట్టాను. అలా మాట్లాడుకుంటూ పడుకున్నాం. పొద్దున 4 గంటలకి ఇంకోసారి మామయ్య అలసిపోయాడు. తర్వాత నేను స్నానం చేసి కొంచెం సేపు పడుకున్నాను. అలా మా అత్తయ్య వచ్చే వరకు బాగా ఎంజాయ్ చేశాం. ఆ తర్వాత ఎప్పుడో ఒకసారి అలా రోజులు గడిచిపోయాయి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ ఇంతటితో అయిపోయింది. స్టోరీ నచ్చిన వాళ్ళు కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక మంచి స్టోరీతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.